హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో ఏదైతే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానో ఈ వీడియో మీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అండి. ఎంసెట్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా 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 యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇలాంటి వీడియో మీరు యూట్యూబే కాదు కదా, ఏ వెబ్సైట్ ఎక్కడ కూడా మీరు జల్లెడేసి ఎతికినా సరే దొరకదనమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళకి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఏంటి అసలు ఈ వీడియో దేని గురించి అంటే, ప్రతి ఒక్కరు కూడా అడిగేది ఒకటే ఒక క్వశ్చన్ అండి. సార్, ఏదైతే మీరు మీ యూట్యూబ్లోని ఏదైతే డేటా మాకు చూపిస్తున్నారో ర్యాంక్ సంబంధించి డేటా, దాని లింక్ ఇవ్వండి, లేదంటే అది ఎలా చూడాలో చెప్పండి అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతుంది డేటా కావాలని. సో దాని గురించే క్లియర్ కట్ గా ఈ వీడియో మొత్తం చేస్తున్నానండి. అండ్ మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ర్యాంక్ కి ఏ కాలేజీలు వస్తాయి, అసలు ఏ బ్రాంచ్లు వస్తాయి అనేది నేను చెప్పడం ఏంటి, నా మొహం మీరే చూసుకోవచ్చు హ్యాపీగా. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే ఇది మన ఎంసెట్ వెబ్సైట్. ఓకేనా? ఎంసెట్ వెబ్సైట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇందులో మీకు లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది, చూసారా? ఇందు మీద క్లిక్ చేయగానే ఇది వస్తుంది, చూసారా? ఇదే డేటా. నేను ఏదైతే నా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈ డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే ఏదైతే ఈ డేటా మీకు కనిపిస్తుందో ఇదంతా కూడా అన్స్ట్రక్చర్డ్ డేటా వల్ల మీకు ఎవరికి కూడా ఈ డేటా చూడాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. అంతకు మించి ఇంకేం లేదనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? సార్, మరి దీన్ని అన్స్ట్రక్చర్డ్ ఉన్నదాన్ని మేము అసలు స్ట్రక్చర్డ్ ఎలా చేసుకోవాలి, మాకు ఆ ప్రాసెస్ చెప్పండి అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ కొంతమందికి నేను ఆ లింక్ అయితే షేర్ చేశాను, ఎక్సెల్ డేటా, బట్ లింక్ షేర్ చేసిన ప్రయోజనం ఏముంది, ఎలా చూడాలో తెలియనప్పుడు. సో చాలా మంది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. సో ఈ వీడియోలోని క్లియర్ కట్ గా మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా ఏదైతే మీకు ఈ డేటా కనిపిస్తుందో ఎంసెట్ వెబ్సైట్ నుండి, దీన్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఇక్కడ మీకు చూసారు కదా. సో ఇలాగా ఇది మన ఎంసెట్ డేటా. నేను ఇక్కడ దీన్ని ఏదో ఒక పేరుతోని సేవ్ అయితే చేస్తాను, మీ గురించి చేస్తున్నాను కాబట్టి. ఫర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ మళ్ళీ ఫీల్ అవుతారు, సబ్స్క్రైబర్సే రాస్తే మేము చూస్తున్నాం మరి మాకు అని చెప్పేసి ఫీల్ అవుతారు. సో సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కోసం చేస్తాను కాబట్టి ఆ పేరుతో సేవ్ చేశాను. ఓకే, సేవ్ చేశారు సార్. ఓకే, బాగుంది. మరి దీన్ని ఎక్సెల్లోకి ఎలా మార్చాలి? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలంటే గూగుల్కి వెళ్ళాలి. గూగుల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, క్లియర్గా పీడిఎఫ్ టు ఎక్సెల్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు పీడిఎఫ్ టు ఎక్సెల్ నెంబర్ ఆఫ్ కన్వర్టర్స్ వచ్చేస్తాయి. ఇందులో ఈ ఐలో పీడిఎఫ్ అని చూసారా, ఇది చూడండి, పర్లేదు, బాగానే ఉంటుంది. పేరు కొంచెం తేడా కనిపించిన కన్వర్షన్ చాలా బాగా చేస్తుంది. సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్, ఇందులోకి వెళ్ళిపోయి, సో ఇది కదా మన ఫైల్, సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. ఓపెన్ చేసేసి పెట్టేస్తే అప్లోడ్ అయిపోద్ది మొత్తం ఫైల్. అయిపోయిన తర్వాత నీట్గా కన్వర్ట్ టు ఎక్సెల్ అని కొట్టండి. ఓకే, సో అర్థమవుతుంది కదా ప్రతిదీ స్టెప్ బై స్టెప్. అర్థం కాకపోతే మేము మళ్ళీ ఇంకోసారి వీడియో రివైండ్ చేసి చూసేయండి, అర్థమైపోతుంది క్లియర్గా. ఓకే, సో ఫస్ట్ ఏం చేసామండి, మనం ఎంసెట్ వెబ్సైట్ నుండి ఏదైతే లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఉందో ఇది తీసుకున్నాం. తీసుకోగానే ఇలా వచ్చింది, దాన్ని డౌన్లోడ్ చేసాం. డౌన్లోడ్ చేసి గూగుల్కి వెళ్ళాం, పీడిఎఫ్ టు ఎక్సెల్ అని కొట్టాం. కొట్టిన తర్వాత ఇందులోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఇందులో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఎక్సెల్లోకి కన్వర్ట్ అయ్యింది. ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయింది, ఇంకోండి డౌన్లోడ్ అయింది కదా ఫైల్. సో ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ ఏదైతే ఉందో మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఏదైతే మనకి ఫైల్ డౌన్లోడ్ అయ్యిందో మనకి ఈ విధంగా వస్తుంది ఆ ఫైల్. ఇది కంప్లీట్లీ ఒక అన్ఫార్మాటెడ్ డేటాలో ఉంటుంది మీకు చూడటానికి. సో ఇలా ఉంటుంది అన్ఫార్మాటెడ్ మొత్తం డేటా అంతా కూడా. సో ఇప్పుడు దీన్ని మనం ఫార్మాట్ ఎలా చేయాలి, మరి దీన్ని ఫార్మాట్ చేయాలి కదా. సో ఫార్మాట్ ఎలా చేయాలి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకు వచ్చిన అన్ఫార్మాటెడ్ డేటా. ఓకేనా? సో ఏదైతే మనం పీడిఎఫ్ని ఎక్సెల్ కింద కన్వర్ట్ చేసామో, చేసినప్పుడు మనకి డేటా ఏదైతే ఉందో ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు అన్ఫార్మాటెడ్ డేటా ఏదైతే ఉందో దీన్ని మనకి యూజ్ అయ్యేటట్టుగా మార్చుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి అన్వాంటెడ్ అనమాట, ఇవి లేపేయచ్చు. ఓకే, లేపేసిన తర్వాత నీట్గా ఈ డేటా అంతటిని ఒక ఫార్మాటింగ్లోకి పెట్టుకోవాలి. సో ఇది మనకు అక్కర్లేదు, సో దీన్ని లేపేయచ్చు. ఓకే, కంట్రోల్ మైనస్. సో మీకు మ్యాక్సిమం మౌస్తో చూపిస్తానండి, కీబోర్డ్తో నేను ఏదైనా కొట్టేసినా మీకు అర్థం కాదు, ఏం ప్రెస్ చేసాడు ఏంటో అన్నట్టు మీకు ఉంటుంది. సో ఏదైతే ఉందో ఇలా సెలెక్ట్ చేసి దీన్ని నీట్గా దీనికి ఒక బ్లాక్ కలర్ ఇచ్చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ దీనికి ఒక మంచి కలర్ ఇద్దాం. సో ఎల్లో కలర్. నా వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి మనకు కావాల్సిన షేప్ ఏదైతే ఉందో వచ్చిందని చెప్పి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్.
ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి డేటా కూడా మీకు అవైలబుల్గా ఉంది. సో ఇందులో ఈ డేటా మొత్తాన్ని నీట్గా ఫార్మాటింగ్ చేసుకుంటున్నాం మనం, అంతకుమించి ఏం చేయట్లేదు. మొత్తం నేను మీ కళ్ళ ముందే అంతా చేసి చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇది మనకున్న టోటల్ డేటా చూస్తున్నారు కదా. సో ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే మొత్తం అన్ని నీట్గా అలైన్ అయిపోతాయి. అలైన్ అయిన తర్వాత ఒక్కసారి ఇక్కడ ప్రెస్ చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో కొట్టండి. కొట్టి తర్వాత రైట్ యారో కొట్టండి. ఓకే. సో మొత్తం సెలెక్ట్ చేసేసాం మనం, కంప్లీట్గా డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత నీట్గా ఒక ప్రాపర్గా ఫార్మాటింగ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. సో ప్రాపర్ ఫార్మాటింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఈ ర్యాంకులు మీకు కొంత కన్ఫ్యూజింగ్గా అనిపిస్తూ ఉంటాయి చదవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చదివినప్పుడు 9,000 98,000 అని డౌట్ వస్తుంది మీకు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏవైతే ఈ ర్యాంక్స్ ఉన్నాయో ఇవి కూడా ప్రాపర్గా ఫార్మాటింగ్ చేసి పెట్టేసుకోవాలి. జస్ట్ ఏం లేదండి, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో కొడుతున్నాను. సో ఇందులో ఏంటంటే కొన్ని గర్ల్స్ కాలేజీలు ఉంటాయి, దానికి బాయ్స్ ర్యాంకులు ఉండవు కాబట్టి అవి మనకి బ్లాంకులు కనిపిస్తూ ఉంటాయి మధ్యలో. ఓకేనా. సో మొత్తం ఇక్కడ దాకా సెలెక్ట్ చేశాను, డౌన్ రో వరకు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో ప్రెస్ చేస్తాం. ఓకే. సో ప్రెస్ చేసిన తర్వాత సార్ ఇది ప్రెస్ చేసాం, ఓకే బాగానే ఉంది. తర్వాత ఏం చేయాలి సార్ అంటే ఏదైతే ఇప్పుడు సెలెక్ట్ చేసి ఇది అలా ఉంచుకొని ఇక్కడ చూసారా నెంబర్ కింద కామా స్టైల్ అని కనిపిస్తుంది చూసారా, ఈ కామా స్టైల్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి జీరోస్ ఏవైతే ఉన్నాయో మనకి దీంతో పెద్ద పనేం లేదు కాబట్టి జస్ట్ ఇలా ఒక 2 సార్లు కొడితే జీరోస్ పోతాయి. సో మొత్తం డేటా మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సార్ బాగానే ఉంది కానీ డార్క్గా కనిపించట్లేదు ఏంటి సార్, మీ వీడియోలో చాలా డార్క్గా ఉంటుంది కదా, డేటా లైట్గా ఉంది ఏంటారు అని కానీ కొంతమందికి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని మీద ఈ కాలం ఏదైతే ఉందో ఇక్కడ ఇలా పట్టుకొని మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో కొట్టండి. మొత్తం డేటా సెలెక్ట్ అయ్యింది కదా, బోల్డ్ చేసేయండి. చేసేస్తే ఇప్పుడు నా డేటా ఎలాగైతే మీకు కనిపిస్తుందో నా వీడియోస్లో సిమిలర్గా వచ్చిందా. ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంటే ఇంకా ప్రాబ్లము ఇలా కిందకి వెళ్ళినప్పుడు సార్ ఇక్కడ నాకు ఇది ఏ కేటగిరీదో నాకు ఎలా తెలుస్తుంది సార్, పైన హెడ్డింగ్ రాలేదు కదా అని ఉంటుంది. సో అందుకే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ రివ్యూస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటి వల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయి. మీ అందరికీ నేను త్వరలో ఎక్సెల్ మీద కూడా వీడియోస్ చెప్తానండి, మీ అందరికీ చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఇందులో ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇందులో వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఓసీ బాయ్స్ అని ఉంది కదా, బ్రాంచ్ కోడ్కి ఓసీ బాయ్స్ తర్వాత ఏదైతే ఇక్కడ కాలం కనిపిస్తుందో ఈ కాలం మీద క్లిక్ చేసి ఫ్రీ స్పెయిన్స్ అని కొట్టారనుకోండి మనకి ఇలా వెళ్తుంది. అండ్ అలాగే మన ఇటేపు మూవ్ అయినా సరే ఇలా మనకు మూవ్ అవుతుంది అనమాట. సో ఏదైతే మనం ఫ్రీజ్ చేసామో అక్కడ వరకు కూడా మీకు డేటా ఏదైతే ఉందో ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది, రిమైనింగ్ ఒక్కటే మూమెంట్లో ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దాకా ఫార్మాటింగ్ అంతా అందరికీ అర్థమైంది కదా. సో కాలేజీల వైజ్ మొత్తం ఇవన్నీ కూడా మనకి ఎంసెట్లో ఎలా ఇచ్చాడో అలా అయితే ప్రెసెంట్ మన దగ్గర ఉన్నాయి. బట్ ఇప్పుడు సార్ ఇప్పుడు మరి నా ర్యాంక్ ఏమో 14,000 ఎక్కడెక్కడ ఉన్నాయి ఎత్తుక్కోవాలంటే మరి నాకు ఇబ్బంది కదా సార్, ఎక్కడెక్కడో ఉన్నాయి, ఒక ఆర్డర్లో ఏం లేవు కదా, మరి ఈ ఆర్డర్లో ఎలా పెట్టుకోవాలి కొంచెం చెప్పండి అని నెక్స్ట్ మీరు అడుగుతారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ముందు ఒకసారి హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో నీట్గా ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ రైట్ కొట్టేస్తే చాలు. మళ్ళీ చేస్తున్నాను, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో కొట్టేశాను. కొట్టిన తర్వాత డేటాలోకి వెళ్ళండి, ఫిల్టర్ పెట్టుకొని అలా ఉంచుకోండి. ఇది మనకు చాలా చాలా యూజ్ అయ్యే ఫీచర్ అంటే ఫిల్టర్ అనేది. సపరేట్గా దీని గురించి ఫ్యూచర్లో మనం మాట్లాడుకుందాం, వేరే వీడియోస్ చేస్తాను మళ్ళీ దాని గురించి. ఇక్కడ ఏం చేస్తారంటే హోమ్కి వెళ్ళండి, ఇక్కడ సార్ట్ ఫిల్టర్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది ఆప్షన్, ఇందులో సార్ట్ అనేది ఒకటి చేద్దాం. ఇప్పుడు దానికి యూజ్ ఏంటో మీకు చూపిస్తాను. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో కొట్టాం కదా, మొత్తం డేటా అంతా సెలెక్ట్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ సార్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కస్టమ్ సార్ట్ అని కొట్టండి. సార్ట్ బైలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ కేటగిరీ అయితే ఓసీ సెలెక్ట్ చేసుకోండి, ఎస్సీ అయితే ఎస్సీ, ఏదైతే అది ఆ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో నేను సరదాగా ఓసీ బాయ్స్ మీద చాలా పెట్టాను కాబట్టి ఈసారి సరదాగా ఎస్టీ బాయ్స్ సెలెక్ట్ చేస్తాను. సో ఎస్టీ బాయ్స్ సెలెక్ట్ చేసి స్మాలెస్ట్ ర్యాంక్ నుండి హైయెస్ట్ ర్యాంక్ వరకు ఏ కాలేజీలు ఏ బ్రాంచ్లో ఉన్నాయో మొత్తం ఫిల్టర్ చేసామని సార్టింగ్ చేసేస్తున్నాను. సో మొత్తం సార్టింగ్ చేస్తాం కదా, దేని బేసిస్ మీద చేసామంటే సార్టింగ్ అంతా కూడా ఎస్టీ కేటగిరీ బేసిస్ మీద సార్టింగ్ అంతా చేసేసాం మనం. ఓకే. సో మొత్తం సార్టింగ్ అంతా కూడా చేసేసాం క్లియర్ కట్గా. సో మొత్తం అన్నీ కూడా మనకి యాజ్ పర్ ద డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సార్ట్అవుట్ అయిపోయి ఉన్నాయి ఎస్టీ బాయ్స్. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు
ఇప్పుడు ఇందాక ఎవరైతే సార్ నాకు 14,000 ర్యాంక్ వచ్చింది ఎలా చూసుకోవాలన్నారో వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి 14,000 ర్యాంకులకి మీ ర్యాంకులకి ఈ కాలేజీలు ఈ బ్రాంచ్లను క్లియర్ కట్గా మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇలాగా మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. మీ ర్యాంక్ ఎంత ఉంటే అంత. కొంతమంది 1,00,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు ఉంటారు. సార్ నాకు 1,00,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజీలు వస్తాయి? 1,00,000 ర్యాంక్ కాలేజీలు ఏమున్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఓకే, నేను ఓన్లీ ఎస్టీ బాయ్స్ కదా చూశాను. ఎస్టీ బాయ్స్ ఒక్కటే సార్ నాకు కావాలి, మిగిలినవి ఎన్ని ఎందుకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, ఎన్ని లేపేయండి అంటే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయండి. నీట్గా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ హైడ్ అని ఉంటుంది, హైడ్ కొట్టేయండి. కొట్టేస్తే మీకు ఓన్లీ ఎస్టీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ర్యాంకులు కనిపిస్తాయి. వాళ్ళవే ఆర్డర్లో అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఇదే ఎస్టీ బాయ్స్ 20,000 లోపు ఉన్నారనుకోండి, ఈ కాలేజీలు చూస్ చేసుకుంటారు. 30,000 లోపు ఉన్నారనుకోండి, ఈ నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీలు చూస్ చేసుకుంటారు. లేదు సార్ 40,000 లోపు ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ ఉన్న కాలేజీలు ఏమున్నాయి 40,000 లోపు ఇవి చూస్తారు. అలాగే మీ ర్యాంక్ ఏముందో ఆ ర్యాంక్కి లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఏమున్నాయో అవి చూసుకుంటారు. అర్థమైపోద్ది మీకు క్లియర్గా ఏ కాలేజీలు పెట్టాలి, ఏ బ్రాంచ్లు పెట్టుకోవాలని. అంతే, సింపుల్గా ఉంది కదా. ఏదైతే ఇప్పుడు ఈ షీట్ నేను చేశానో ఈ షీట్ తాలూకా లింక్ కూడా కిందన మీకు వీడియోలోని డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఎవరికన్నా సిస్టమ్ ఉండి ఇంట్లో ల్యాప్టాప్ సిస్టమ్ ఏదైనా ఉందంటే హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. ఏదైతే ఇప్పుడు చెప్పానో డేటాలోకి వెళ్ళండి, ఫిల్టర్లోకి వెళ్ళి మీకు ఏది కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, సార్ నాకు ఓన్లీ సిఎస్సీ కావాలి సార్, మిగిలిన బ్రాంచ్లు నాకు వద్దు సార్ అన్నప్పుడు ఇందు మీద ఏదైతే ఉందో ఈ బటన్ మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ ఆల్ తీసేయండి. మీకు సిఎస్సి కావాలంటున్నారు కాబట్టి ఓన్లీ సిఎస్సి మాత్రమే క్లిక్ చేసి పెట్టుకుంటే ఓన్లీ సిఎస్సి కాలేజీలు అన్నీ వచ్చేస్తాయి. అర్థమైందా? సో <20,000 ర్యాంక్ ఉన్నది, సిఎస్సి ఉన్నది, సో ఏ కాలేజీలు వస్తాయి సార్ అంటే మీ <20,000 ర్యాంక్కి సిఎస్సికి ఉన్న కాలేజీలు ఇవి. సింపుల్గా సార్ట్అవుట్ అయిపోయింది కదా. సో అలాగా మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, ఏదైతే అది మొత్తం అన్నీ కూడా మీరు సార్ట్అవుట్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్టీ చేసి చూపించాను. ఒకవేళ మీరు బీసీఏ అనుకోండి, బీసీఏ కేటగిరీ ఏం లేదండి, సెలెక్ట్ ఇక్కడ ఇలా పెట్టండి, కంట్రోల్ షిఫ్ట్ రైట్ క్లిక్ కొట్టండి, డౌన్ యారో కొట్టండి, మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. హోమ్లోకి వెళ్ళండి, ఫిల్టర్ సార్ట్ ఉంది కదా, కస్టమ్ సార్ట్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కేటగిరీ బీసీఏ బాయ్స్, సారీ బీసీఏ గర్ల్స్ కూడా చేద్దాం, పాప వాళ్ళు ఫీల్ అవుతారు కదా. బీసీఏ గర్ల్స్ అని పెడదాం, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ పెట్టేద్దాం. సో బీసీఏ గర్ల్స్ సంబంధించి ఏదైతే ఉందో మొత్తం సార్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మీకు అక్కర్లేదు కాబట్టి దీన్ని ఇలా హైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకే, ఇవన్నీ హైడ్ చేసి అలా ఉంచుకుంటే ఇప్పుడు బీసీఏ గర్ల్స్ కాబట్టి మనం చూస్తుంది. ఇప్పుడు బీసీఏ గర్ల్స్ మొత్తం అన్ని కూడా ఆర్డర్లో ఈ విధంగా మీకు కనిపిస్తాయి. సో ఇందులో సిఎస్సి కావాలి అనుకుంటే సిఎస్సి కాలేజీలు సిఎస్సి బ్రాంచ్లు ఎక్కడెక్కడ వస్తున్నాయి రాష్ట్ర సైడ్ డీటెయిల్స్ అని చూసుకుంటారు. లేదు సార్ నాకు సిఎస్సి కాదు, నాకు ఈసీ ఇంట్రెస్ట్, మీరు సిఎస్సి అంటారేంటి అనొచ్చు. అప్పుడు ఈసీ సెలెక్ట్ చేసుకోండి, ఈసీ వచ్చేస్తుంది. లేదు సార్ నాకు అసలు ఈసీ వద్దు, సిఎస్సి వద్దు, ఏమొద్దు సార్, ఎప్పుడు అలా ఉంటా నాకు తెలియట్లేదు, నాకు మెకానికల్ కావాలి సార్ అంటే ఇక్కడ ఎంఈసి మెకానికల్ అంటే ఓకేనా, ఎంఈసి సెలెక్ట్ చేస్తారు. ఇవన్నీ మెకానికల్ వచ్చేస్తాయి. అర్థమైందా అందరికీ? సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ఈ లింక్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. చాలా మంది అడుగుతున్నారు లింక్ కావాలని చెప్పి. సో ఎవరైతే ఫోన్లో చూసే వాళ్ళు ఉంటారో మాక్సిమం అలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఈ లింక్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్సెల్ షీట్ మీకు ఫోన్లోనే మీకు ఆపరేట్ చేసుకోవచ్చు మాక్సిమమ్. ఎవరైతే ల్యాప్టాప్లో అట్లా చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఏదైతే ఇప్పుడు ఈ లింక్ ఉందో దీనిలో ఉన్న తీసుకోండి. లేదంటే ఎలా తీసుకోవాలి ఎంసెట్ వెబ్సైట్ నుండి మీకు క్లియర్ కట్గా చూపించాను కాబట్టి అక్కడ ఉన్న తీసుకొని మీకు ఎలా కాంటే అలా ఫార్మాటింగ్ అయితే మీరు చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అందరికీ అర్థమైంది ఈ వీడియో అయితే అనుకుంటున్నాను. సో చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ మోస్ట్ అవైటెడ్ వీడియో అనమాట ఇది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ లింక్ కావాలి, ఎక్సెల్ షీట్ కావాలంటున్నారు. యాక్చువల్గా ఈ డేటా అంతా కూడా మనకి ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో ఉన్న డేటాయే, మనం ఏం సొంతంగా తయారు చేసిన డేటా ఏం కాదు. సో అదే డేటాని మనము డౌన్లోడ్ చేసుకోవాలి, పీడిఎఫ్ టు ఎక్సెల్ చేసుకోవాలి. ఏదైతే మనకి ఐ లవ్ పీడిఎఫ్ ఉందో దానిలోకి వెళ్ళి డేటా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏదైతే డేటా వచ్చిందో దాన్ని నీట్గా ఒక ప్రాపర్ ఫార్మాట్లో పెట్టుకొని ఆ డేటా మొత్తాన్ని మీకు ఎక్కడైతే కావాలో హెడర్ మొత్తం ఫ్రీజ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఏమేమి కావాలో ఎలా కావాలో మొత్తం క్లియర్ కట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఒకవేళ ఇంకా అర్థం కావాలంటే అయితే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక్కసారి రివైండ్ చేసుకొని మళ్ళీ చూసేయండి, మొత్తం అర్థమైపోద్ది క్లియర్ కట్గా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.